వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7గురు మృతి. ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 2 వీలర్ ఢీకొట్టిన లారీ స్పాట్ లోనే తండ్రి కొడుకు మృతి. మెదక్ జిల్లా చేగుంటలో బైక్ ఆటో ఢీకొనడంతో భార్యాభర్తలు మృత్యువాత. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వద్ద యాక్సిడెంట్ లో దంపతులు. కొండగట్టు వద్ద కారును డీసీఎం ఢీకొట్టగా బాలుడు మృతి. వేర్వేరు ప్రమాదాల్లో నిన్న 7 మంది చనిపోయారు. ఎన్ని అవగాహనలు కల్పించినా లేకపోతే ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా కూడా యాక్సిడెంట్లు ఎక్కువైపోతా ఉన్నాయి రోజు రోజుకి. గుండె తరక్కపోతా ఉంది తెలుసా, ఇవన్నీ వింటా ఉంటే తరక్కపోతా ఉంది గుండె. అసలుకే చిన్న జీవితం, ఎప్పుడు ఏమైతుందో తెలియదు. నిర్లక్ష్యం యాక్సిడెంట్ అవ్వడానికి ప్రధాన కారణం నిర్లక్ష్యం. బైక్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకోకపోవడం, కారు మీద వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, లారీలో వెళ్తే ఆ స్పీడ్ ని లిమిట్ లో పెట్టుకోకుండా ఇక నేనే తోపు అని చెప్పేసి పోవడం. సర్కిల్స్ వద్ద అయితే అండి, సర్కిల్స్ వద్ద ఎంత స్లోగా పోవాలి, హైవేల మీద యాక్సిడెంట్లు అయితేనే అంటే ఏమన్నా అనుకోవచ్చు. కానీ మెయిన్ సిటీలో ఉన్నటువంటి సర్కిల్ దగ్గర కూడా గాడ సిగ్నల్స్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, మంచి ట్రాఫిక్ ఉంటుంది, చిన్నగా పోవాలి. నిర్లక్ష్యం, కేవలం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. నిర్లక్ష్యాన్ని వీడండి, దయచేసి నిర్లక్ష్యాన్ని వీడితే. ఎందుకంటే చాలా మంది యాక్సిడెంట్ రేట్స్ పెరిగిపోతా ఉన్నాయి. ప్రమాదాల రేటు మన తెలంగాణలో చాలా పెరిగిపోతా ఉన్నాయి. తెలంగాణ బిడ్డలు చనిపోతా ఉన్నారు. ఆ కుటుంబంలో, ఆ గ్రామంలో విషాదం, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. కాబట్టి దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మాత్రానికి నిర్లక్ష్యంగా ఉండకండి.